ప్రతి ఇయర్ ఐపీఎల్ టీమ్స్ అన్ని ఏదో ఒక ప్లాన్తో కొత్త స్ట్రాటజీలతో వస్తాయి. ఈ టీమ్స్ అన్ని ట్రోఫీ లేపాలని అనుకుంటాయి, కానీ అందులో కొన్ని టీమ్స్ సర్వైవ్ అవుతాయి, ఇంకా కొన్ని టీమ్స్ డామినేట్ చేస్తాయి. ఐపీఎల్ స్టార్ట్ అవ్వడానికంటే ముందే మనం గెస్ చేయవచ్చు, ఎక్స్పెక్ట్ చేయవచ్చు ఈ టీం చాలా స్ట్రాంగ్ ఉందని, హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి అని. అలా ఎస్ఆర్హెచ్ 2024 సీజన్లోకి చాలా లో ఎక్స్పెక్టేషన్స్తో వచ్చింది. ఐపీఎల్ స్టార్టింగ్లో ఇదేం టీం రా అన్న వాళ్ళే ఐపీఎల్ ఎండింగ్ వచ్చేసరికి ఇదేం టీం రా అని అన్నారు. ముందు ఎస్ఆర్హెచ్ స్ట్రాంగ్ బ్యాటింగ్ టీం కాదు, కానీ ఇప్పుడు బ్యాటింగ్ అంటేనే ఎస్ఆర్హెచ్ గుర్తొస్తుంది, రికార్డ్స్ గుర్తొస్తాయి. ఒక్కసారి ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ ఆర్డర్ క్లిక్ అయితే వేరే టీమ్స్కి చుక్కలే. ఆర్సీబీ క్రియేట్ చేసిన రికార్డ్ 10 ఇయర్స్ నుంచి ఏ టీం కూడా బ్రేక్ చేయలేకపోయింది, కానీ ఒక్క ఎస్ఆర్హెచే ఒకే సీజన్లో 3-4 టైమ్స్ బ్రేక్ చేసింది. ఎస్ఆర్హెచ్ ఎలాంటి రికార్డ్స్ని క్రియేట్ చేసిందంటే వేరే టీమ్స్ ఆ రికార్డ్స్ని బ్రేక్ చేయాలన్న థాట్స్ కూడా రావు. ఎస్ఆర్హెచ్ ఇంత మంచి టీమ్గా ఎలా మారిందో ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు ఒకసారి సబ్స్క్రైబ్ చేయండి, ఇంకా కామెంట్ సెక్షన్ మొత్తం ఎస్ఆర్హెచ్ అనే స్పామ్ చేయాలి. ఎంతలా స్పామ్ చేయాలంటే ఇంకొక వేరే టీం పేరే కనిపించద్దు, అంతలా స్పామ్ చేయాలి. ఇంకా మనం ఫాస్ట్గా టాపిక్లోకి వెళ్దాం. ఐపీఎల్ 2024-25 గురించి మాట్లాడుకునే ముందు ఎస్ఆర్హెచ్ బ్యాక్ స్టోరీ మాట్లాడుకోవాలి. బ్యాక్ స్టోరీ అంటే మరీ డెక్కన్ చార్జెస్ నుంచి మాట్లాడను, భయపడకండి. జస్ట్ 2024 కన్నా ముందు జరిగిన 3 సీజన్స్ గురించి, వాళ్ళు ఇచ్చిన పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుందాం. ఎందుకంటే ఎస్ఆర్హెచ్ 2021, 22, 23లో ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ చూసిన లో గురించి మాట్లాడుకుంటేనే 2024లో ఎస్ఆర్హెచ్ ఇచ్చిన హై అర్థమవుతుంది. అప్పుడు ఆ 3 సీజన్స్ ఎన్ని రకాలుగా ట్రై చేసినా కూడా ఎస్ఆర్హెచ్ టేబుల్ బాటంలోనే ఉంది. ఇంకొక సైడ్ ఎస్ఆర్హెచ్ 2016లో కప్పు కొట్టింది, ఐపీఎల్ టాప్ టీమ్స్లో ఒకటిగా నిలిచింది. దాని తర్వాత డేవిడ్ వార్నర్, కేన్ విలియమ్సన్ క్యాప్టెన్సీలో చాలా బాగానే ఆడింది, కానీ 2016లో ఉన్న మొమెంటం కోల్పోయింది. మళ్ళీ అలాంటి సీజన్ని మనం చూస్తామా లేదా అనుకున్న టైంలోనే 2024 వచ్చింది. ఆ ఇయర్ ఎస్ఆర్హెచ్కి కొత్త కోచ్ వచ్చారు, ఆయనే డానియల్ విటోరీ ఒక లెజెండరీ క్రికెటర్. ఈయన ఆస్ట్రేలియన్ టీంకి అసిస్టెంట్ కోచ్గా వర్క్ చేశారు. ఆయనకు ఆస్ట్రేలియన్ టీం గురించి బాగా తెలుసు, అందుకే ఆస్ట్రేలియన్ టీంలో ఉన్న కీ ప్లేయర్ని తీసుకోవాలనుకున్నారు. ఐపీఎల్ 2024 ఆక్షన్ స్టార్ట్ అయింది. ఎస్ఆర్హెచ్ ప్యాట్ కమిన్స్ని 20.5 CR పెట్టి తీసుకొనింది. ఈ ఆక్షన్లో సెకండ్ మోస్ట్ ఎక్స్పెన్సివ్ పర్చేస్ ప్యాట్ కమిన్సే. ప్యాట్ని తీసుకోవడానికి కూడా ఒక కారణం ఉంది. ఏంటంటే ప్యాట్ కమిన్స్ 2023 ఛాంపియన్స్ ట్రోఫీ విన్ అయ్యాడు, ఇంకా ఓడిఐ వరల్డ్ కప్ కూడా విన్ అయ్యాడు. అందుకే ప్యాట్ కమిన్స్ని ఇంత పెట్టి తీసుకున్నారు. కానీ T20 క్యాప్టెన్సీ ఎలా చేస్తాడో అన్న క్వశ్చన్ అందరిలో ఉంది. ఎందుకంటే ప్యాట్ కమిన్స్ దీనికంటే ముందు ఓడిఐ టెస్ట్లో చాలా మంచి క్యాప్టెన్సీ చేశారు, కానీ T20 క్యాప్టెన్సీ ఎప్పుడు చేయలేదు. నెక్స్ట్ ఆక్షన్లో 6.8 CR పెట్టి ఇంకొక ఆస్ట్రేలియన్ ప్లేయర్ అయిన ట్రావిస్ హెడ్ని తీసుకున్నారు. ఈయన ఆ టైంలో ఫుల్ ఫామ్లో ఉన్నాడు. ఈయనతో పాటు అభిషేక్ శర్మ, హెన్రీ క్లాసన్, యాడెన్ మర్క్రామ్, మార్కో యాన్సన్, మయాంక్ అగర్వాల్, నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, టి నటరాజన్, భువనేశ్వర్ కుమార్ లాంటి మంచి ప్లేయర్స్ ఎస్ఆర్హెచ్ టీంలో ఉన్నారు. అప్పుడు ఎస్ఆర్హెచ్ స్క్వాడ్ని చూసి క్రికెట్ అనాలిసిస్లు, క్రికెట్ గురువులు ఇదొక పూర్ టీం, ఇదొక ఫెయిల్ టీం అని అన్నారు. అలాంటి మాటల మధ్యలోనే స్టార్ట్ అయింది ఎస్ఆర్హెచ్ ఫస్ట్ మ్యాచ్ కేకేఆర్ వర్సెస్ ఎస్ఆర్హెచ్. ఈ మ్యాచ్లో కేకేఆర్ ఎస్ఆర్హెచ్కి 208 రన్స్ టార్గెట్ ఇచ్చింది, కానీ అన్ఫార్చునేట్గా 204 రన్స్ కొట్టి 4 రన్ల తేడాతో ఎస్ఆర్హెచ్ ఓడిపోయింది. ఈ మ్యాచ్లో ట్రావిస్ హెడ్ ప్లేయింగ్ లెవెన్లో లేడు. ఇంకా నెక్స్ట్ మ్యాచ్లో కొన్ని చేంజెస్ చేశారు. అదేంటిదంటే ట్రావిస్ హెడ్ని ప్లేయింగ్ లెవెన్లో యాడ్ చేశారు. 27 మార్చ్ 2024 ఎస్ఆర్హెచ్ వర్సెస్ ఎంఐ మ్యాచ్. ఈ మ్యాచ్ని చరిత్ర అస్సలు మర్చిపోదు, ఎందుకంటే ఈ మ్యాచ్ ఐపీఎల్ ఆడే పద్ధతినే మార్చేసింది. అప్పటి వరకు ఐపీఎల్లో ఉండే నామ్స్ అండ్ లిమిటేషన్స్ అన్నింటినీ లేపేసింది. ఎలాంటి రికార్డ్స్ని బ్రేక్ చేసిందంటే గత శతాబ్దం క్రియేట్ చేసిన రికార్డ్స్ని ఎవ్వరు బ్రేక్ చేయలేరేమో అన్న రికార్డ్స్ని బ్రేక్ చేసింది. అదే 2013లో ఆర్సీబీ వర్సెస్ పూణే మ్యాచ్లో ఆర్సీబీ 263 రన్స్ కొట్టింది. ఈ మ్యాచ్లో క్రిస్ గేల్ ఎలాంటి డిస్ట్రక్షన్ చేశాడంటే ఇంకా ఇలా ఎవ్వరు ఆడరేమో అన్నంతగా ఆడాడు. అప్పుడే ఈ రికార్డ్ని క్రియేట్ చేశారు. ఈ రికార్డ్ని ఇంకెవ్వరు బ్రేక్ చేయలేరేమో అనుకున్న టైంలో ఎస్ఆర్హెచ్ వర్సెస్ ఎంఐ మ్యాచ్ స్టార్ట్ అయింది. ఫస్ట్ బ్యాటింగ్ ఎస్ఆర్హెచ్ చేసింది. ఓపెనర్స్గా ట్రావిస్ హెడ్, మయాంక్ అగర్వాల్ దిగారు. మయాంక్ అగర్వాల్ జస్ట్ 11 రన్స్ కొట్టి అవుట్ అయ్యాడు. అప్పుడే బ్యాటింగ్లోకి అభిషేక్ శర్మ వచ్చాడు. ఇది మొట్టమొదటిసారి ట్రావిస్ హెడ్ అండ్ అభిషేక్ శర్మ బ్యాటింగ్ కలిసి చేయడం. అభిషేక్ శర్మ గురించి కొంచెం చెప్పాలి. ఎస్ఆర్హెచ్ కొన్ని ఇయర్స్ నుంచి అభిషేక్ శర్మని బ్యాకింగ్ చేస్తూ వస్తుంది. ఒక మంచి సీజన్ దొరకలేదు అభిషేక్ శర్మ ఆడడానికి. కొన్ని మ్యాచెస్ ఆడాడు, కానీ అవంతా వర్కౌట్ అవ్వలేదు. ఈ సీజన్ స్టార్ట్ అయినప్పుడు తన టీమ్మేట్ అయిన ట్రావిస్ హెడ్తో చెప్పాడు,
కొన్ని ఇయర్స్ నుంచి నీ బ్యాటింగ్ చూస్తున్నాను, నీ బ్యాటింగ్ చూసి ఫ్యాన్ అయ్యాను అని. ఎవరిని చూసి ఎలా ఆడాలో నేర్చుకున్న వాళ్ళతోనే బ్యాటింగ్ చేయాల్సిన ఛాన్స్ వచ్చింది. ఇంకా ఆడాడు స్వామి, అప్పుడు మొత్తం ఓన్ చేసుకొని ఆడాడు. ఈ మ్యాచ్లో తన మాస్టర్ అయిన హెడ్ 18 బాల్స్లో 50 కొట్టాడు. అభిషేక్ శర్మ మన తక్కువన జస్ట్ 16 బాల్స్లో 50 చేశాడు. తన మాస్టర్ కన్నా ఫాస్ట్గా హాఫ్ సెంచరీ కంప్లీట్ చేశాడు. ఇంకా 10 ఓవర్స్ అయ్యే లోపల 148 రన్స్ అయ్యాయి. అప్పటికి ఎంత డ్యామేజ్ చేయాలో వీళ్ళిద్దరు చేసేశారు. నెక్స్ట్ ఎడెన్ మార్క్రమ్, క్లాసన్ వచ్చారు. వీళ్ళిద్దరున్న ఫామ్కి ఒకడే బాధుడు. క్లాసన్ 23 బాళ్ళల్లో 50 చేసేశాడు. ఇలా 20 ఓవర్స్లో ఎస్ఆర్హెచ్ 277 స్కోర్ చేశారు. అలా 10 ఇయర్స్గా ఉన్న ఆర్సీబీ రికార్డ్ని బ్రేక్ చేశారు. ఎస్ఆర్హెచ్ కొత్త రికార్డ్స్ని క్రియేట్ చేసింది. అదే హైయెస్ట్ టీమ్ టోటల్ ఇన్ ఐపీఎల్. ఈ మ్యాచ్లో ఎంఐ బౌలర్స్ అందరి ఎకానమీ 10 కంటే ఎక్కువ ఉంది. అంటే ఏ బౌలర్ని కూడా వదలలేదు. ఎంఐ కూడా ఆ మ్యాచ్లో మామూలుగా ఆడలేదు. వాళ్ళు కూడా చేస్తూ 246 రన్స్ కొట్టారు. కానీ 277 కొట్టడం చాలా కష్టమైంది. ఈ మ్యాచ్ తర్వాత హార్దిక్ పాండ్యాకు చాలా నెగిటివిటీ వచ్చింది. ఎందుకంటే ఆయన క్యాప్టెన్సీ వల్లనే ఇలా అయిందని చెప్పి అందరూ అనుకున్నారు. కానీ అంత పెద్ద టోటల్ని కొట్టడం అంటే చాలా కష్టమే. నెక్స్ట్ ఎస్ఆర్హెచ్ వాసెస్ సిఎస్కే మ్యాచ్ పడింది. అక్కడ కూడా ఎస్ఆర్హెచ్ ఆగలేదు. 166 టార్గెట్ని చేశారు. అభిషేక్ శర్మ 12 బాల్స్లో 37 రన్స్ కొట్టాడు. అప్పుడు తన స్ట్రైక్ రేట్ 308 ఉంది. నెక్స్ట్ మర్క్రామ్ వచ్చాడు. తాను కూడా 50 కొట్టాడు. ఈ మ్యాచ్ని ఎస్ఆర్హెచ్ 18 ఓవర్స్లో కంప్లీట్ చేసింది. ఎంఐ సిఎస్కే లాంటి పెద్ద టీమ్స్ని ఓడించాక పంజాబ్ని ఓడించడం పెద్ద విషయం కాదనిపించింది. కానీ ఈ పంజాబ్తో ఉన్న మ్యాచ్లో ఒక ట్విస్ట్ జరిగింది. అదేంటిదంటే అభిషేక్ శర్మ, హెడ్, మర్క్రామ్ మంచి స్టార్ట్ ఇవ్వలేకపోయారు. ఇప్పుడు ఎవరొచ్చి కొడతారా అనుకున్న టైంలో వచ్చాడు సార్ మన తెలుగోడు నితీష్ కుమార్ రెడ్డి. వచ్చి 64 రన్స్ కొట్టి మ్యాచ్ని గెలిపించేశాడు. ఇంకా ఎలా అంటే ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ డెప్త్ చాలా పెరిగిపోయింది. ఒకరు కాకపోతే ఒకరు వచ్చి కొడుతున్నారు, గెలిపిస్తున్నారు. అప్పుడు కొంతమంది అనుకున్నారు ఎస్ఆర్హెచ్ ఏదో ఫ్లూక్లో కొడుతుంది, అదేదోలా విన్ అవుతున్నారు అని అనుకున్నారు. కానీ నెక్స్ట్ మ్యాచ్లో ఇది ఫ్లూక్లో కొడుతున్నారు కాదు, ఇది ఒక వెల్ డిఫైన్డ్ మెథడ్ అని చెప్పేసి హెడ్ అభిషేక్ శర్మ ప్రూవ్ చేశారు. మ్యాచ్ తర్వాత మ్యాచ్లో దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తూ కూడా వచ్చారు. ఒకసారి కొడితే ఫ్లూక్ అంటారు, 2 సార్లు కొడితే ఫేక్ అంటారు, కానీ 3 సార్లు కొడితే ఇండస్ట్రీ షేక్ అనాలి. కొన్ని మ్యాచెస్లో ఫెయిల్ అయినా కూడా చాలా మ్యాచెస్లో విన్ అవుతూనే వచ్చారు. ఎంఐ, సిఎస్కే, ఆర్సీబీ లాంటి పెద్ద టీమ్స్తో మ్యాచెస్ ఆడి ఎస్ఆర్హెచ్ టీం వాళ్ళు దుమ్ము లేపేశారు. ఆర్సీబీ వర్సెస్ ఎస్ఆర్హెచ్ మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ 287 రన్స్ కొట్టి వాళ్ళ రికార్డ్ని వాళ్ళే బ్రేక్ చేసుకున్నారు. ఈ మ్యాచ్లో ట్రావిస్ హెడ్ సెంచరీ కొట్టేశాడు. ఇంకా క్లాసన్ 50 రన్స్ కొట్టాడు. ఇంకా అబ్దుల్ సమద్ అయితే 10 బాల్స్లో 37 రన్స్ కొట్టాడు. ఆర్సీబీ చాలా ట్రై చేసింది. అలా ట్రై చేస్తూ 262 కొట్టింది. కానీ 287 కొట్టడం అనేది చాలా కష్టమైపోయింది. తర్వాత మ్యాచ్లో హెడ్ 89 రన్స్ కొట్టాడు. అభిషేక్ శర్మ జస్ట్ 12 బాల్స్లో 46 రన్స్ కొట్టాడు. డీసీతో ఆడిన మ్యాచ్లో పవర్ ప్లేలోనే 125 రన్స్ కొట్టారు ఎస్ఆర్హెచ్ వాళ్ళు. ఇది పవర్ ప్లేలోనే హైయెస్ట్ స్కోర్ రికార్డ్. ఇలా ఆడుతూ 20 ఓవర్స్లో 266 రన్స్ కొట్టారు. ఈ మ్యాచ్లో కూడా ఎస్ఆర్హెచ్ విన్ అయింది. తర్వాత ఎల్ఎస్జీ వర్సెస్ ఎస్ఆర్హెచ్ మ్యాచ్. ఈ మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ కొట్టింది, ఆ ప్లేయర్స్ అందరు పిచ్చోళ్ళు అయిపోయారు. ఈ మ్యాచ్ చూస్తుంటే మీరే ఒకసారి గుర్తు తెచ్చుకోండి, ఆ హై మామూలుగా ఉండదు. ఎల్ఎస్జీ ఈ మ్యాచ్లో 20 ఓవర్స్లో 165 రన్స్ కొడితే ఎస్ఆర్హెచ్ మాత్రం జస్ట్ 9.4 ఓవర్స్లో ఆ స్కోర్ని కొట్టేసింది. ఇది చూసి అందరు షాక్ అయ్యారు. అలానే ఎల్ఎస్జీ ఓనర్ కూడా షాక్ అయ్యాడు. క్యాప్టెన్ని గ్రౌండ్లోకి పిలిచి గ్రౌండ్లోనే క్లాస్ పీకాడు. మీ దగ్గర గెలవాలన్న ఇంటెంట్ లేదు, మీకు బ్యాటింగ్ చేయడానికి ఎందుకు అంత కష్టమైంది, వాళ్ళకి ఎందుకు అంత ఈజీ అయిందని చెప్పేసి అన్నారు. ఈ గొడవ ఎల్ఎస్జీ ఓనర్ కెప్టెన్ కేఎల్ రాహుల్ మధ్యలో అయింది. ఈ గొడవ అన్ని కెమెరాస్ ముందు, పబ్లిక్ ముందు జరగడంతో ఈ గొడవ గురించి అందరికీ తెలిసిపోయింది. అప్పుడే ఎల్ఎస్జీ ఓనర్ డిసైడ్ అయ్యాడు కేఎల్ రాహుల్ని టీంలో నుంచి తీసేయాలని. ఇప్పుడు కేఎల్ రాహుల్ ఎలా ఆడుతున్నారో మీరే చూస్తున్నారుగా. అందుకే నెక్స్ట్ యాక్షన్లో రిషబ్ పంత్ని తీసుకున్నారు. ఎస్ఆర్హెచ్ వాళ్ళ డిస్ట్రక్టివ్ ఇంటెంట్ గేమ్తో ముందుకు వెళుతూనే ఉంది. అలా ఫైనల్కి వెళ్ళింది. ఫైనల్లో ఎస్ఆర్హెచ్ వర్సెస్ కేకేఆర్ పడింది. కేకేఆర్ ఐపీఎల్ ట్రోఫీ విన్ అయింది. కానీ ఎస్ఆర్హెచ్ ఆడిన విధానం ఏదైతే ఉందో అది ఐపీఎల్ ట్రోఫీతో సమానమని చెప్పొచ్చు. ఎందుకంటే ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ స్టైల్తో ఐపీఎల్ ఆడే విధానాన్ని మార్చేసింది. ఆర్సీబీ 260 రన్స్ రికార్డ్ ఏదైతే ఉందో ఆ రికార్డ్ని ఒక డెకేడ్గా ఎవ్వరు బ్రేక్ చేయలేకపోయారు. కానీ 2024 ఒక్క సీజన్లోనే ఎస్ఆర్హెచ్ 3 టైమ్స్ బ్రేక్ చేసింది. ఎస్ఆర్హెచ్ ఇంత ఇంటెంట్తో ఇంత బాగా ఆడుతుందంటే కేవలం బ్యాటర్స్కే ఇవ్వాల్సిన క్రెడిట్ కాదు. దీని వెనకాల ఉన్న కావ్య మారన్కి,
టీమ్ మేనేజ్మెంట్కి, కోచ్కి కూడా చాలా క్రెడిట్ ఇవ్వాలి. వీళ్ళ పాత్ర కూడా ఎంతో ఉంది. ఎందుకంటే అన్ని సంవత్సరాలు వాళ్ళని బ్యాటింగ్ చేస్తూ వచ్చారు. డిస్ట్రక్టివ్ స్టైల్ బ్యాటింగ్ చేయడానికి ఫ్రీడమ్ ఇచ్చారు. ఈసారి 2025 ఐపీఎల్లో ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ ఆర్డర్ ఇంకా స్ట్రాంగ్ అయింది. ఎలా అంటే ఇషాన్ కిషన్ని టీంలోకి తీసుకున్నారు. ఇషాన్ కిషన్ కూడా ఎస్ఆర్హెచ్ స్టైల్లోనే బ్యాటింగ్ చేస్తాడు. ఇషాన్ కిషన్ వచ్చాక ఎస్ఆర్హెచ్ టీం ఇంకా డేంజరస్గా తయారైంది. మీకు ఇంకొక ప్లేయర్ గురించి కూడా చెప్పాలి. ఎస్ఆర్హెచ్ ఈ మహారాష్ట్ర ప్లేయర్ని కేవలం 30 lakhsకే కొనింది. ఈ ప్లేయర్ మామూలు ప్లేయర్ కాదు. ఈయన టీంలోకి యాడ్ అయ్యాక ఎస్ఆర్హెచ్ ఇంకా డేంజరస్ కన్నా డేంజరస్ తయారైంది. ఆయనే అనికేత్ వర్మ. 2024లో ఉన్న టీంతోనే 287 పెట్టారు. ఈ సీజన్ ఫస్ట్ మ్యాచ్లోనే 286 కొట్టారు. ఈ స్కోర్ సెకండ్ హైయెస్ట్ స్కోర్ ఇన్ ఐపీఎల్. కానీ కొన్ని మ్యాచెస్ నుంచి ఎస్ఆర్హెచ్ టీం ఫెయిల్ అవుతూ వస్తుంది. కానీ ఒక్కసారి వాళ్ళ బ్యాటింగ్ ఆర్డర్ క్లిక్ అయిందనుకో, తెరపై ప్రకాశం ఒక ప్రవాహం ఒక ప్రమాదం కనబడగా. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. నమస్తే.